హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ బూందీ చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని జల్లించుకుని వేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఈ వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంతమందికి 1 కప్పు వరకు వాటర్ పడుతుంది. నాకు ఇక్కడ 3/4 కప్పు వాటర్ వేసుకోగా మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని పిండిని కలుపుకున్నాను. వాటర్ ఎక్కువైపోయి పిండి పలచగా అయిపోయినా బూందీ సరిగ్గా రాదండి. అలాగే వంట సోడా ఎక్కువైపోయినా కూడా బూందీ సరిగ్గా రాదు, ఆయిల్ పీల్చేసుకుంటుంది. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పిండిని ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఈ కలుపుకున్న పిండిలో నుంచి 2 కప్పుల్లోకి పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ 2 కప్పుల్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఒక దానిలో గ్రీన్ కలర్, మరొక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఫుడ్ కలర్ సిస్టమ్ లేని వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ ఫుడ్ కలర్స్ కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. కొంచెం పిండి వేసి చూసినప్పుడు బూందీ పైకి పొంగాలండి. ఈ విధంగా పైకి పొంగింది అంటే ఆయిల్ వేడైనట్టే. ఇప్పుడు ఇలాంటి చిల్లులు గరిటె కానీ లేదా బూందీ గరిటె కానీ పెట్టుకుని ఒక గరిటెడు పిండి వేసుకుని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బూందీని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగానే ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కూడా బూందీ వేసుకుని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 1 కప్పు షుగర్, 3/4 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ను కరిగించుకోవాలి. ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఈ విధంగా స్టిక్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు 3 యాలకులను పౌడర్ చేసుకుని వేసుకుని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, దాన్ని వేసుకుని అంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాత్రను పక్కన పెట్టుకుని కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తుంటే సిరప్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ ఈ బూందీ అంతా ఈ సిరప్ను పీల్చుకోవడానికి 1/2 అవర్ టైం పడుతుందండి. 1/2 అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ బూందీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుని అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ బూందీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.